దేవుని ఆత్మ ఈ మనసు కలిసినప్పుడు మాత్రమే నిజమైన ప్రార్థన బయటికి రాస్తుంది. నిజమైనటువంటి పాట నువ్వు బయటకు పాడతావు. అర్థమైందా? కనుక శరీరములోనికి వెళ్ళినటువంటిది జీవవాయువు అనేటువంటిది ప్రాణంగా మారితే ఆత్మ ఇందులో ఉన్నటువంటి ఒక దీపముగా దేవుడు చెబుతున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము అనగా ఇది శరీరం అంతా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సహజంగా చెప్పాలని అంటే చీకటి అయిపోద్ది. చనిపోయినప్పుడు ఏమంటారు అంటే దీపం ఆరిపోయింది అంటారు. ఎవరిది ఆరిపోయింది? ఇంటి దీపం ఆరిపోయింది. ఏ ఇంటి దీపం? ఒంటి దీపం ఆరిపోయింది. ఇంట్లో లేడు కాబట్టి ఇంటి దీపము ఆరిపోయింది. అనగా ఈ దీపము ఏమైందనంటే ఆరిపోయింది. ఎక్కడా? శరీరములో లేదు. ఆరిపోవడం అంటే అక్కడ ఆరిపోవడం కాదు, అక్కడి నుంచి బయటికి వెళ్ళింది. అందుకని ఆత్మను ఏమంటాడు ఆయన అంటే ఆర్పకుడి అంటాడు. ఏమంటాడు ఆయన? మీ ఆత్మను ఏం చేయొద్దు? ఆర్పొద్దు. 2 తెస్సలోనికీయుల పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పకూడదు. చాలా చాలా ప్రశ్నలు వస్తాయి ఈ విషయాల్లో. ఆత్మ గురించి డిస్కషన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా వస్తాయి. ఆత్మ మంటకు కాలతాదా? చెప్పాలి. ఆత్మ మంటకు మరి నిన్ను తీసుకెళ్ళి నరకంలో వేసినప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుంది? అగ్ని ఆరదు అంటే పురుగు చావదు అని అంటే అక్కడ పురుగు కూడా ఉందా? ఆత్మ కాలుతుందా? మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అక్కడ అగ్ని పురుగు అంటే నరకంలో నీకు ఏముంటాయి అనే విషయం క్లియర్గా చెప్పేశాడు కనుక నేను తాగడానికి కూడా నాకు నీళ్ళు దాహం లేదని అంటున్నాడు కనుక ఇప్పుడు చెప్పండి, ఆత్మ గురించి మీరు ఆలోచించుకుంటూ వెళితే చాలా విషయాలు మనకి ఇంకా సంక్లిష్టంగానే ఉంటాయి. ఆత్మ నీళ్లు తాగుతుందా? ఎవరు అడిగారు ఇక్కడ నీళ్ళు? ధనవంతుడు అడుగుతున్నాడు ఎవరి నుంచి? పైనుంచి. అంటే ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటంటే ఆత్మ మాట్లాడగలుగుతుంది, అవునా? ఆత్మ చూడగలుగుతూ ఉంది, ఆత్మ ప్రయాణము చేయగలుగుతూ ఉంది, ఆత్మ దాహాన్ని కూడా ఏం చేస్తుంది? ఆ లక్షణాలు తర్వాత ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఆత్మ పరమాత్మ, దురాత్మ. ఇప్పుడు మన శరీరములో మన అంతరంగములో ఉన్నటువంటి ఈ ఆత్మ ఒకవైపున పనిచేస్తూ ఉంటుంది. అసంకల్పితంగా మన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఆ లోపల ఈ గుండు కొట్టుకోవడం కానీ, రక్తం ప్రసరణ కావడం కానీ, లేకపోతే కిడ్నీస్ ఇవన్నీ ఫంక్షనింగ్ అన్నీ చేయడం కానీ నీకు తెలుసా? నువ్వు చూస్తున్నావా? దానికి అవి జరిగిపోతున్నాయి లోపల. ఇదంతా చేసేది ఎవరైనంటే ఆత్మ, జీవాత్మ నీలో ఉండి ఇవన్నీ ఎప్పుడూ పనిచేయిస్తూనే ఉన్నాడు. కనుక ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఈ ఆత్మ అలా పనిచేస్తూనే ఉంటుంది. మనసు మాత్రం నీ యొక్క స్వేచ్ఛానుసారంగా బయట తిరగడానికి ఇష్టపడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ మనసుకు ఈ ప్రక్కన పరమాత్మ పెట్టినటువంటి జీవాత్మ ఉంటుందో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో కానీ మనుషుల్లో కానీ ఒకే రీతిగా పనిచేస్తుంది ఈ ఆత్మ. తెలుసా మీకు సంగతి? ఎక్కడ తేడాలు ఉండవు, ఒకే రీతిగా పనిచేస్తుంది. అందరూ గుటకేసినప్పుడు గుటకేస్తున్నారు కదా, నీకు గుటకేయించి నాకు గుటకేయించకుండా ఆగిపోతుందా? ఈ పని ఆత్మ ఎప్పుడూ అందరి చేత చేయిస్తూనే ఉంటుంది. అది అంత పని అలా మన పట్ల జరిగిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పని ఎప్పుడు ఆగేది కాదు. సర్వమానవాళి, సర్వజీవులలో ఈ క్రమం జరుగుతూనే ఉంటుంది. ప్రతి జీవిలోనూ ఆకలి వేసినప్పుడు ఏదైనా తినాలనేటువంటి ఆలోచన కలిగింపచేస్తుంది. దాహం వేసినప్పుడు తాగాలనేటువంటి స్పృహ కలిగింపచేస్తూ ఉంది ఈ ఆత్మ. ఈ ఆత్మ అందరిలోనూ ఒకేలా పనిచేస్తుంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు. అందరికీ సమానమైనటువంటి ఆత్మనే దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈ ఆత్మను ఏం చేయాలి అని అంటే నువ్వు కొంచెం ఇంకా వృద్ధిలోనికి తీసుకురావాలి అని అంటే మనస్సును దానికి ఏం చేయాలి?
ఆ, మనసును ఏం చేయాలి దానికి? ఎందుకంటే ఇదే శరీరములో ఈ మనస్సుకు ఈ ప్రక్కన మరొకటి ఎవరున్నారు అంటే దురాత్మ కూడా ఉంటుంది. అందరూ చూడండి, ఎవరినైనా కొట్టి చంపేయాలంటే ఎవరైనా ఇష్టపడతారా? మాట్లాడేటి మీరు ఎలా చూస్తారా? అలా ఇంకా ఆయన కొట్టి చంపేయాలనుకుంటే కనుక చంపేయండి అంటారా మీరు? అనం కదా. అంటే అందరిలోనూ మనసు, ఈ ఆత్మ ఎలా పనిచేస్తుంది? ఒకేలా పనిచేస్తుంది. ఎదుటి వ్యక్తిని బాధించడం అనేటువంటి విషయం ప్రతి ఆత్మ ఒకేలాగా ఆలోచిస్తుంది. కానీ దానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి దురాత్మ ఒకటి ఉందే, ఆ దురాత్మ మాత్రం తప్పు చేసే అంటుంది, దొంగతనం చేసే అంటుంది, అన్యాయం చేసే అంటుంది, అక్రమం చేసే అంటూ ఉంది, అబద్ధం ఆడే అని అంటూ ఉంది. గనుక ఇప్పుడు ఈ మనస్సు ఎప్పుడూ పోరాటం చేస్తూ ఉంటుంది. దేంతోనంటే ఈ దురాత్మతో పోరాటం చేస్తుంది, జీవాత్మతో కూడా పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో ఎవరైతే ఎక్కువ పాళ్ళు 100% జీవాత్మతో తోడవుతారో వారే శ్రేష్టమైనటువంటి పరమ అంతస్తుకు చేర్చబడతారు. ఈ పోరాటంలో నెగ్గాలి ప్రతి ఒక్కరూ కూడా. దురాత్మకు లొంగిపోయినటువంటి వాళ్ళందరూ ఏమవుతున్నారయ్యానంటే లోకములో కలిసిపోతున్నారు. కనుక నీ మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. దైవజనుల దేవదాసయ్య గారు అన్న చరణం ఏమిటయ్యానంటే, మనస్సును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేతు. అంటే మనస్సు మరియు నాలుక పని చెయ్యాలంటే ప్రాణం ఉండాలి, అవునా? కనుక ఈ ప్రాణము మనసు రెండూ కలిసి చెయ్యాలయ్యా. ఈ ప్రాణము నాకు వచ్చింది, ఎలా వచ్చింది? నీవు జీవవాయువును వదగా జీవాత్మ నాలోనికి వచ్చింది. కనుక ఈ రెండింటిని కలిపి మాత్రమే నేను చేయగలగాలి. పౌలు గారు చెప్పినట్లుగా ఆత్మతో నేను ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతోనూ పాడతానంటే అది ఒక చోట ఇది ఒక చోట ఉండి కాదు, రెండు కలిపి అనుసంధానము చేసి నేను దేవునికి ప్రార్థన చేస్తాను, నేను దేవునికి పాట పాడతాను. ఎంతమంది దీన్ని మనం చేయగలుగుతున్నాం చెప్పండి? పాట పాడుతున్నప్పుడు మనం పాట పాడగలుగుతున్నామా? అవునా కదా? ఒకరోజు నన్ను అడిగింది నా పాటల పుస్తకం. ఏమని అడిగింది? ఓ రోజు నా పాటల పుస్తకం నన్ను, పాట పాడుతున్నావు కానీ నేను నీకు అర్థమవుతున్నానా? స్వరం తీస్తున్నావు కానీ అంతరంగంలో నుంచి నేను నన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? రాగం తీస్తున్నావు కానీ నీ బ్రతుకులో అది సరైన సరాగం పాడుతుందా లేదా అని ఒకరోజు నా పాటల పుస్తకం నన్ను అడిగింది. నన్నే కాదు, అందరినీ అడుగుతుంది. కనుక మనసు ఆత్మ అనుసంధానము చేయగలిగేటువంటి శక్తిని ఆయన సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జైబులో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. కనుక ప్రతి మనిషి శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడింటిని అనుసంధానం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఈ ఆత్మ ఆరిపోదు. ఆత్మ ఆరిపోయేది, ఆత్మ ఆరదు. కాకపోతే ఇది ఇక్కడి నుంచి బయలుదేరి మరలా తను ప్రసాదించినటువంటి దేవునిలోనికి, పరమాత్మలోనికి ఏమవుతుంది చెప్పండి? లీనమైపోయి అక్కడ మరలా కలిసిపోతుంది. అక్కడి నుంచి వచ్చింది అక్కడికి మరలా తిరిగి ఇది వెళ్తుందనే సంగతి గమనించాలి. అయితే అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మ మరలా అక్కడికి వెళ్ళేసరికి ఈ ఆత్మకు ఏమీ అంటకూడదు. అర్థమైందా? ఈ ఆత్మకు మలినం అంటకూడదు, ఈ ఆత్మకు పాపం అంటకూడదు, ఈ ఆత్మకు ఏమంటుకోకూడదు? లోకము అంటకూడదు. ఆ ప్రయత్నంలో మనం ఉండాలి. సక్సెస్ఫుల్గా మనం దాన్ని చేయగలగాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మలినం అనేటువంటిది కానీ, మడత అనేటువంటిది కానీ, మత్స అనేటువంటిది కానీ దీనికి చేరదు. అంటే ఆయనలో ఏమి లేదు, పాపము లేదు, ఆయనలో అపరిశుద్ధత అనేది లేదు, అంత పవిత్రమే, అంత మంచి ఉంది. కనుక
ఈ ఆత్మ మరలా అక్కడికి వెళ్ళాలి అని అంటే ఈ మలినం అంటుకుని అక్కడికి వెళితే ప్రక్కన ఉన్నది కూడా ఏమవుతుందో చెప్పండి. కనుక ఇది కలవదు దానిలో. అసలు నేను పరిశుద్ధులైనలాగా మీరును కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. అప్పుడే మరలా ఆయనలో మనము మమేకమవగలుగుతాము. కానీ ఆత్మ మనస్సు కలవకుండా నువ్వు ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉండి దేవుడా దేవుడా నువ్వు అనుకున్నా నువ్వు ఆయనను చేరలేవు. స్వంత శక్తితోనూ యేసు. ఈ పాట ఎప్పుడు పాడినా, ఈ చరణం పాడినప్పుడు నెక్స్ట్ది డౌట్ఫుల్గానే పాడతాం. రెండు ఒకలాగే ఉంటాయి. సొంత శక్తితోనూ సొంత యేసు స్వామి చేరలేను, యేసు ప్రభువుని నేను చేరలేను. అంటే నేను ఎంత నడిచినా, ఎంతో ఆలోచించినా, అంటే దీని గురించి నువ్వు ఎంత లోతుగా ఆలోచించినా అర్థం కాదు ఈ విషయం. నీ సొంత శక్తితో నువ్వు చెయ్యలేవు. ఖచ్చితంగా దానికి ఏం కావాలి? నీ ఆత్మ, అంతరాత్మ, దేవుడు పెట్టినటువంటి ఈ జీవాత్మ దానితో అనుసంధానం కాకపోతే ఆ సమయాన్ని నీకు ఆయన చేయకపోతే ఏమి చేయలేవు. నేను నా విధులెల్లా నీ ఛాయంబుగా నెరుగా జ్ఞానామిచ్చుచునుండు జ్ఞాని ఎవ్వారు వాని ఎడలా నను యథార్థ పరునిగా గావించి యవినా చేనెరా వేర్పించు నెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు. నాకున్న విధులేమిటి? మంచి చేయాలి. నాకున్న విధులేమిటి? ప్రార్థన చెయ్యాలి. నాకున్న విధులేమిటి? వాక్యాన్ని చదవాలి. నాకున్న విధులేమిటి? న్యాయాన్నే చెయ్యాలి. నాకున్న విధులేమిటి? నీతిని అనుసరించాలి. ఇవన్నీ నేను చేయడానికి జ్ఞానమిచ్చుచునుండు. జ్ఞాని ఎవరు? అంటే ఇవి నువ్వు సొంతంగా నువ్వు చేయలేవు సుమా. నీకు ఆ జ్ఞానాన్ని ఆ సమయానికి ఆయన ఇవ్వకపోతే నువ్వేమీ చేయలేవు. నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవరు? వాని ఎడలను యథార్థపరునిగా గావించి అవినాచే నెరవేర్పించునెవరు సిలువబడ్డ యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ అంతరాత్మకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే సత్యాసత్యములు ఏమై ఉన్నావో గ్రహించగలిగేదే అంతరాత్మ. ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విభజించగలిగేది, ఏది న్యాయము, ఏది అన్యాయం అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగేది ఆత్మ. తెలీదా నీకు? ఇక్కడ ఉందని అట్టుకుపోయానండి అంటే దారిలో వెళ్తా వెళ్తా అక్కడ ఎవరిదో బంగారు నెక్లెస్ అక్కడ పెట్టుకున్నాను, అవును మర్చిపోయారు. నువ్వు పట్టుకుపోతున్నప్పుడు నీకు అనిపించదా ఇది నాది కాదు, నేను దొంగతనం చేసేస్తున్నాను, మళ్ళీ దొరికితే పోలీస్ కేసేమో, సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటున్నావు కదా. అంటే నీ మనస్సు ఏం చేస్తుంది? అక్కడ నిన్ను తీర్పు తీర్చేస్తుంది. అక్కడే తప్పిది అని చెప్పేస్తుంది. ఎవరా చెప్పేది? ఎవరు? జీవాత్మ అనగా దేవుని ఆత్మే నీలో ఉండి నిత్యము నీతో ఏం చేస్తున్నాయనంటే పోరాటం చేస్తుంది. దురాత్మ కూడా పక్కనే ఉండి పోరాటం చేస్తుంది. నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? నీ గెలుపు ఎవరి పక్షంగా ఉంది? నీ దేవుని నువ్వు గెలిపిస్తున్నావా లేక దురాత్మని గెలిపిస్తూ ఉన్నావా? ఓ అంతరాత్మ, నిన్ను నీవే ప్రశ్నించుకో. ఈరోజు ఎవరిని గెలిపిస్తున్నావు? ఎవరిని గెలిపించాలి? నువ్వు నీతి న్యాయములను వివేచించగలిగేటువంటి ఆ ఆత్మను నువ్వు గెలిపించగలిగితేనే నిజమైనటువంటి పరలోకపు అంతస్తుకు నువ్వు చేర్చబడతావు. కానీ లోకములోనికి లాగే, పాపములోనికి లాగేటువంటి దురాత్మ వైపుకు నువ్వు వెళుతూ ఉంటే నువ్వు ఎప్పటికీ పరలోకానికి చేరలేవు. కనుక నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావో నిర్ణయించుకో. ఇప్పుడే తెలిసిపోతాయి, నీకు అన్నీ తెలిసిపోతాయి. తెలియవా? ఎవరు చెప్పక్కర్లేదు. అంతరాత్మ సాక్షిగా, ఏమని రాశాను? అంతరాత్మ సాక్షిగా నేనే సిలువను మోయంగా క్రీస్తును లోకాన నేను చేస్తున్నానా లేదా? ఇవన్నీ క్రీస్తును చాటించాలి అని అంటే క్రీస్తులాగే కదా నేను ఉండాలి.
క్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేయాలనంటే క్రీస్తుకు ఉన్నటువంటి లక్షణాల సంపత్తే కదా నాలో ఉండాలి. అంతరాత్మను అడుగు చెబుతుంది. ఎవరిని అడగాలి? అంతరాత్మను అడుగు. నీకు చెప్పేస్తుంది మొత్తం. ఎవరో చెప్పక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు, నీ పక్క వాళ్ళు చెప్పక్కర్లేదు, నీ భర్త చెప్పక్కర్లేదు, నీ భార్య చెప్పక్కర్లేదు, నీ పిల్లలకి నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు నీ పిల్లలు చెప్పక్కర్లేదు. ఎవరి అంతరాత్మ సాక్షిగా వారే పరిశీలించుకుంటే నువ్వు ఎవరి పక్షంగా పోరాటం చేస్తున్నావో అర్థమైపోతుంది. కనుక ఈ ఆత్మ అనేటువంటిది దేవుడు మనకు పెట్టినటువంటి గొప్ప అమూల్యమైనటువంటి వజ్రము అన్నారు దేవుడు దైవజనులు. ఏంటి దైవజనులు ఏమన్నారు చెప్పండి? అది ఒక మర పెట్టారంట కదా దేవుడు మనకి. ఆత్మ అనేటువంటి మర. జగజ్జట్టీలు ఉన్నాయంట లోపల, జగజ్జట్టీలు. ఈ పక్కోడు బలమైనోడు, ఆ పక్కోడు ఇంకా బలమైనోడు, కానీ నువ్వు ఆయన్ని బలహీనపరుస్తున్నావు. అర్థమవుతుందా? మనస్సాక్షి అనేటువంటి మర నీలో ఉంచబడింది. ఇది మర అంటే అర్థం ఏంటి? మర అంటే యంత్రం, అంటే తిప్పుతూ ఉండేది. ఏంటి? ఒక ఇంజిన్, ఒక యంత్రం ఇలా పనిచేసిన. ఈ మనస్సాక్షి అనేది లోపల ఏం చేస్తుంది అయ్యానంటే ఒక యంత్రంలా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఏమి చెయ్యాలి, మంచి చెయ్యాలా, ఏమి చెయ్యాలి, చెడు చెయ్యాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. కనుక ఇది మిషన్లా పనిచేస్తూనే ఉంటుంది. కనుక ఈ మర దేవుడు పెట్టినటువంటి గొప్ప మనస్సాక్షి. కనుక నువ్వు ఎవరి పక్షంగా పోరాడతావు, ఎవరి పక్షంగా నువ్వు పోరాడడానికి సిద్ధంగా ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. జైబులో క్రీస్తు మహారాజుకి. కనుక ప్రాణులన్నింటిలోనూ కూడా ఏముందనంటే జీవాత్మ ఉంది. అయితే ఈ ఆత్మ ఉండేటువంటి స్థానం ఎక్కడ? ఆత్మ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు గుండెల్లో ఉంది. ఇంకా చెప్పండి. గుండెలో ఉంది. 2 గుండెల్లో, ఈ గుండెలో కానీ ఈ గుండెలో కానీ. అంతేనా? ఏదో ఒక గుండెలో ఉందనుకుంటున్నాం. శరీరం అంతా ఉంది. ఇంకా చెప్పండి ఎవరైనా. కళ్ళల్లో ఉంది, గొంతుకులో ఉంది, చెవుల్లో ఉంది. యెహెజ్కేలు గ్రంథం చదువుకుందాం ఒకసారి. 37వ అధ్యాయం 5వ వచనం. ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు. ఏంటంటే నేను మీలోనికి. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి జీవాత్మ? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడ ఉంది జీవాత్మ? గుండెలో ఉందా? పై గుండెలో, లోపల గుండెలో ఉందా? నీ ఆత్మ ఎక్కడుంది చెప్పు. ఇప్పుడు ఇది బైబిల్లో ఎప్పుడో ఇంచుమించు 1400 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అప్పటికి ఇంకా శాస్త్ర విజ్ఞానం ఇంకా డెవలప్ కాని రోజుల్లో రాసినటువంటి మాట. తెలుసా? నీ ఎముకలలో ఉండేటువంటి మూలుగే నీ రూపాన్ని నియంత్రిస్తుందన్న సంగతి తెలుసా నీకు? ఎముకలలో ఉండే మూలుగే ఏం చేస్తుంది చెప్పండి? నీ కళ్ళు ఎలా ఉండాలో, నీ రూపం ఎలా ఉండాలో, నీ ముక్కు ఎలా ఉండాలో, నీ పళ్ళు ఎత్తుగా ఉండాలో లేకపోతే లోతుగా ఉండాలో, నీ బుగ్గలు పైకి ఉండాలో లోపలికి ఉండాలో డిసైడ్ చేసేది ఏంటి తెలుసా? నీ ఎముకలలో ఉన్నటువంటి మూలుగే. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఎముకలలో ఉండేటువంటి ఈ మూలిగే చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడో చెప్పాడు దేవుడి మాట. ప్రాణం ఎక్కడుంది చెప్పండి? అందుకని 8వ అధ్యాయం రోమపత్రికలో ఏమంటాడు ఆయనంటే 19 అనుకుంటాను. ఉచ్చరింప సఖ్యము కాని ఆత్మ తానే మన పక్షముగా ఉండి ఏం చేస్తున్నాడు ఆయనంటే విజ్ఞాపనలు చేస్తున్నాడు. మూలిగ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏమంటున్నాం? మూలుగుతున్నాం. ఎముక తిన్నప్పుడు ఏముంది దాంట్లో? మూలుగు ఉంది కదా. నీ మూలుగులు ఏంటంట? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి మూలుగులు? ఎముకలలో నుంచి వచ్చేదే మూలుగు. ఇప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా. దేవుని స్తోత్రం. అంటే ఈ ఆత్మ ఎక్కడుంది చెప్పండి? మూలుగుల్లో ఉంది ఈ ఆత్మ. జాగ్రత్త, ఎముకల్ని ఎప్పుడు ఎరగొట్టుకోకండి. జాగ్రత్త.
రోమపత్రిక 8వ అధ్యాయం 19, 20, 8:26. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి మనము గమనిస్తే ఆత్మ గుండెలోనూ లేదు, మెదడులోనూ లేదు. ఎముకలలోనికి జీవాత్మను పంపించినప్పుడు జీవాత్మ తిరిగి వారు లేచి నిలవబడ్డారు, మహాసైన్యములే అయ్యారు అని వ్రాయబడి ఉంది అక్కడ. కనుక ఆత్మ ఎక్కడుందయ్యానంటే, దేవుని స్తోత్రం. ఒక విషయాన్ని చెప్పి నేను కొంచెం ముగిస్తాను. ఒక విషయం ఏమిటయ్యానంటే, ఆత్మ ఉంది అని అంటే అది మాట్లాడుతుంది కదా. ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయంట? 7 ఆత్మల నుండి. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి అని అంటే ఆత్మకు ఏముంది? స్వరము కూడా ఉంటుంది, అవునా కదా. హేబేలు యొక్క రక్తము ఏం చేస్తుందట? ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనము. ఏంటి తెలుసా? ఇది రక్తము యొక్క స్వరము. ఏ స్వరం ఇది? చదవండి. నీవు చేసిన పనేంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు. దేవుని స్తోత్రం. అంటే మనిషి చచ్చిపోయినా కానీ ఏముంది? ఇంకా ఆత్మ మొర్ర పెడుతూ ఉంది. మొర్ర పెడుతుందా లేదా? ఆదికాండంలోనే కాదు, చివరి గ్రంథం ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట మీకు ఎవరికైనా జ్ఞాపకం వస్తే చెప్పండి. బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు ఏమన్నా తెలుసా? నాదా 6వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 6:10. సంపబడి యొక్క సహదాసుల యొక్క చదువు. వారు నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము ప్రతిదండన చెయ్యకు ఎందువని. ఎక్కడి నుంచి కేకలేసాయి? ఏమున్నాయి బలిపీఠం కింద? బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు ఏమని కేకలు వేస్తున్నాయి అంటే, ఇప్పుడు ఆత్మకున్న లక్షణం ఏమిటయ్యానంటే, చెప్పాలి. ఆత్మకున్న లక్షణాలు ఏంటి చెప్పండి. అంటే ఆత్మలు ఏం చేస్తాయి చెప్పండి? మాట్లాడతాయి, స్వరం ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 7 ఆత్మలు ఉన్నాయి కాబట్టి ఈ 7 ఆత్మలు కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా మాట్లాడతాయి కదా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? యెహోవా స్వరము. నెక్స్ట్ మళ్ళీ 4వ వచనం 2. 3వది ఏంటి? అలా అక్కడే యెహోవా స్వరము. తర్వాత 5వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం. ఎన్ని వచ్చాయి అక్కడ? లెక్కెట్టండి. 7. సరే, ఈ వివరణ మన తర్వాత రోజులు తెలుసుకుందాం. అంటే 7 ఆత్మలు ఉన్నాయి కనుక ఆ ఆత్మలు చేసేటువంటి పనులేంటో, ఏ సమయాలలో ఈ ఆత్మలు ఏ పనులు చేస్తాయి, శిలువ మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి 7 మాటలు, ఏ స్వరము ఏ మాట పలికింది, ఏ ఆత్మ ఏ మాట పలికింది అనే విషయాలు దేవుని చిత్తమైతే మనం నేర్చుకుందాం. కేవలం ఏమిటయ్యానంటే ఆత్మ అంటే ఏంటో నేర్చుకున్నాం అంతే. ఏంటి? ఆత్మ యొక్క స్థితి ఏమిటో నేర్చుకున్నాం. పరమాత్మ అంటే ఏంటో నేర్చుకున్నాము. దురాత్మ అంటే ఏంటో నేర్చుకున్నాం. మనస్సు అంటే ఏంటో నేర్చుకున్నాం. కనుక ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి చెప్పండి. చెప్పినప్పుడు చాలా బాగా అర్థమైంది కానండి, చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది. చెప్పినప్పుడు చాలా అర్థమైనట్టు ఉంటుంది కానండి. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అసంకల్పితమైనటువంటి చర్యలు నీ హృదయంలో నీ శరీరంలో జరుగుతూ ఉంటాయే, అవన్నీ ఆత్మ చేసే విషయాలు. అర్థమైందా? అంటే నిన్ను బ్రతికించడానికి, ఇది జీవాత్మ కనుక నిన్ను బ్రతికించడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎవరు చేస్తారు? నీలో మంచి చెయ్యి అని చెప్పి పలికించేది ఎవరు చేస్తారు? ఓకేనా? ఇప్పుడు మనసు చేసే పని ఏంటి చెప్పండి. ఉదాహరణ చెప్పాను కదా. పోనీ తాపేశ్వరం కాజా, బందర లడ్డు, జీడిపప్పు ఉప్మా,
చికెన్ తండూరి, పులిహోర, గింజన్నం. ఎవరికి అనిపించదేమో లేదు. కొంతమందికి అందరికీ నాకు తెలిసి గింజన్నం చాలా ఇష్టం. సరే, నేను చెప్పేది ఏంటంటే ఇలా ఇష్టం అనేవి ఉన్నాయే, ఆ ఇష్టాన్ని చేసేది ఏంటి అంటే మనస్సు. అన్యాయం చేసి అక్రమం చేసి అని చెప్పేది ఏమిటయ్యే అంటే దురాత్మ. కనుక ఈ దురాత్మ ఈ పక్క, జీవాత్మ ఈ ప్రక్క, మధ్యలో మనస్సు అనేది ఒకటి ఉందే. ఇది దేంతో పోరాటం చేస్తున్నాయి అంటే దురాత్మతో పోరాటం. దీంతో ఏం పోరాటం? నువ్వు అలా చెయ్యొద్దు అని చెబుతుంటే, అది చెయ్యి అని చెబుతుంటే, నీది ఏ వైపుకు పై చేయి అవుతుందో చూడు. నువ్వు దేనిని నెగ్గిస్తున్నావు? దేన్ని గెలిపిస్తున్నావు? దురాత్మను గెలిపిస్తున్నావా? దైవాత్మను గెలిపిస్తున్నావా? నేను నువ్వే ప్రశ్నించుకో. అంతరాత్మ సాక్షిగా. అందుకని ఆత్మలకు ఏమైనా స్వరము ఉంది. దేవుని స్తోత్రం.